హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇంప్లాంటేషన్ జరిగిందా లేదా, అసలు ఇంప్లాంటేషన్ అయిందా లేదా, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని చాలా కపుల్స్ భయపడుతూ ఉంటారు. సో ఒకవేళ ఇంప్లాంటేషన్ జరిగింది అంటే వాళ్ళు ఎలాంటి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనే దాని గురించి నేను మీకు చెప్తాను. సో కానీ ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేది ఇంప్లాంటేషన్ జరగడం వల్ల కావచ్చు, లేదా వాళ్ళు తీసుకునే హార్మోనల్ మెడిసిన్స్ వల్ల కూడా కావచ్చు. సో ముందుగా వాళ్ళు 6 to 10 days ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత లైట్గా పింక్ కలర్ స్పాటింగ్ కానీ, లేదా ఏదైనా రెడ్ కలర్ స్పాటింగ్ కానీ ఉంది అంటే సో మోస్ట్లీ అది ఇంప్లాంటేషన్ జరిగింది అని అనుకుంటాం. దీన్నే మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ వచ్చేసి మైల్డ్ అబ్డామినల్ క్రాంప్స్ అనమాట. అంటే పేషెంట్స్కి పీరియడ్ పెయిన్ ఎలా ఉంటుందో అలాగే మైల్డ్గా అబ్డామినల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. ఇది మెయిన్లీ ఇంప్లాంటేషన్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళు తీసుకునే ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ వల్ల కూడా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోర్ కానీ లేదా బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది. ఈ బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ బ్రెస్ట్ అనేవి స్వోలన్ అయిపోయి టెండర్నెస్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెటిక్ అండ్ ఇంక్రీజ్డ్ టైర్డ్నెస్ అనమాట. ఈ పేషెంట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలామందికి చాలా నీరసంగా అనిపించడము, ఎక్కువ ఫెటిక్గా అనిపించడం, టైర్డ్గా అనిపించడము, ఏ పని చేయాలని అనిపించడము, సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ యూరినేషన్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా కొంతమంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమంది పేషెంట్స్లో మనం బ్లోటింగ్ అనేది కూడా చూస్తాం. అండ్ నాజియా అండ్ ద మార్నింగ్ సిక్నెస్. ఈ సిమ్టమ్స్ అనేది కొంచెం లేట్గా వస్తుంది. అంటే లైక్ అరౌండ్ 5 to 6 weeks ఆఫ్ జెస్టేషన్ ఉన్నప్పుడు పేషెంట్స్ అనేవి ఈ సిమ్టమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హార్మోనల్ మెడికేషన్స్ వల్ల, బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎమోషనల్గా కూడా వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ సిమ్టమ్స్ కూడా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత నోటీస్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. అండ్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటేనే వాళ్ళు ఇంప్లాంటేషన్ జరిగిందనా, ప్రెగ్నెన్సీ వస్తుందా అని అంటే కాదు, అలాంటిది ఏం లేదు. ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది. సో మెయిన్లీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని ప్రాపర్ కన్ఫర్మేషన్ తెలియాలి అంటే అట్లీస్ట్ 14 to 15 days ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకుంటే తప్ప దాంట్లో వచ్చే వాల్యూని బట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది మనకు తెలీదు. సో ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చాలా వరకు కామన్గా ఎక్స్పీరియన్స్ చేసేది. బట్ ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేది ఇంప్లాంటేషన్ జరిగితేనే అని కాదు, బాడీలో వాళ్ళు యూజ్ చేసే హార్మోనల్ మెడికేషన్స్ కానీ లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. థ్యాంక్ యూ.